తెలుగు ప్రజలకు బాగా సుప్రసిద్ధమైన హీరోయిన్ సమంత అచ్చ తెలుగు అందం, అభినయం, అరుదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల కాలంలో తన కొత్తింట్లోకి అడుగుపెట్టినట్టు ఇన్స్టాగ్రామ్ లో ఒక పిక్ ను షేర్ చేసింది. ఇక నుంచి నేను ఒక కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నాను అంటూ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ రాసుకొచ్చింది. తన కొత్తింటి గోడలపై తన నిక్ నేమ్ ను అందంగా డిజైన్ చేయించుకుంది. ఏం మాయ చేసేవే అని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో తెలుగింటి అమ్మాయిలో ఒదిగిపోయి ప్రేక్షకులను అలరించింది. దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అత్తారింటికి దారేది ఇలా చెప్పుకుంటూ పోతే సమంత నటించిన సూపర్ హిట్ మూవీస్ ఎన్నో. జీవితంలో కొన్ని ఆటుపోట్లు ఎదురైనప్పుడు ఆ ఒడిదుడుకులన్నీ ఓర్పు నేర్పుతో భరిస్తూ ముందుకు వెళ్లడమే మనిషి మనుగడ అని సమంత గారు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకువచ్చారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని సయ్యద్ నగర్లో సెప్టెంబర్ 4, 2025న కొత్తగా ఐ లవ్ యూ మహమ్మద్ అనే లైటింగ్ బోర్డు ప్రత్యక్షమైంది. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా కొంతమంది ముస్లిం సోదరులు ఈ లైటింగ్ బోర్డును ఏర్పాటు చేశారు. సహజంగా అక్కడ స్థానిక ప్రజలు ఆ ప్రదేశంలో హిందూ దేవుళ్ల వేడుకలు జరిపేవారు. కానీ కొత్తగా ఐ లవ్ మహమ్మద్ అనే లైటింగ్ బోర్డు ఏంటి అని అక్కడ ఉన్న ముస్లిం సోదరులను కొంతమంది హిందువులు ప్రశ్నించగా వివాదం మొదలై హింస చెలరేగింది. ఈ వివాదం కాస్త పోలీస్ స్టేషన్ కు చేరింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ బోర్డును తొలగించే ప్రయత్నం చేయగా అక్కడి ముస్లిం పెద్దలు అడ్డుకోవడంతో పోలీసులు కొంతమందిపై ఎఫ్ఐఆర్ ను నోట్ చేశారు. ఒక ప్రాంతంలో ఒక చిన్న ప్రదేశంలో ఒక చిన్న సంఘటన జరిగితే అది కాస్త కొంతమంది సోషల్ మీడియాలోకి ఎక్కించి ఇష్టానుసారంగా స్టోరీస్ రాసుకురావడంతో ఇప్పుడు ఈ సంఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి తమ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని ఎక్స్ప్రెస్ చేసే హక్కు ఉంది కాబట్టి మా దేవుడిపై ఉన్న ప్రేమను మేము ఇలా చూపిస్తే తప్పేంటి అంటూ కొంతమంది హింసను ప్రేరేపించేలా వితండవాదం చేస్తుంటే క్షణాల్లో వందలాది మంది ప్లే కార్డ్స్ ను పట్టుకొని రోడ్ల మీదకి వచ్చారు. దీంతో సిచ్యువేషన్ ను ఊహించిన పోలీసులు ఆర్టికల్ 163 ప్రకారం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. 24 గంటల పాటు ఇంటర్నెట్ ను షట్ డౌన్ చేశారు. యువత ఆవేశం, అపోహలు, అపార్థాలు ఈ దేశానికి మంచిది కాదు. సమస్య ఎటువంటిదైనా ఖచ్చితంగా పరిష్కార మార్గం ఉంటుంది. అసలే పొరుగున ఉన్న దేశాలు భారత్ లో హింసను సృష్టించేందుకు గోతికాడి నక్కలా పొంచి ఉన్నారు. ఇంటి సమస్యను వీధిలోకి ఈడ్చుకువచ్చి దాన్ని దేశానికి ఆపాదించడం సరికాదు. ప్రతి భారతీయుడు దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితో ఆలోచన చేయాలి. హింస ఎప్పటికీ అనేక అనర్థాలకు మూలస్తంభం. భావితరాలకు ఇది మంచిది కాదు. 37,000 కోట్ల వ్యయంతో పూర్తి స్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో BSNL 4G నెట్వర్క్ ను డెవలప్ చేసింది గవర్నమెంట్. BSNL యొక్క 4G నెట్వర్క్ పూర్తిగా క్లౌడ్ బేస్డ్ సోలార్ పవర్ తో నడుస్తుంది. దీనివల్ల ప్రపంచంతో సంబంధం లేని 30,000 గ్రామీణ ప్రాంతాలకు ఈ 4G నెట్వర్క్ సేవలు విస్తరించనున్నాయి. 97,000 4G నెట్వర్క్ టవర్స్, 92,600 వెబ్సైట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది BSNL సంస్థ. రానున్న రోజుల్లో పూర్తిగా ఇండియా తమ యొక్క స్వదేశీ పరిజ్ఞానంపై మాత్రమే ఆధారపడాలి అన్న ఉద్దేశంతో BSNL అనే టెలికాం రంగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది గవర్నమెంట్. సెప్టెంబర్ 30, 2025 నాటికి BSNL సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ 4G సేవలను ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా టెక్నాలజీని మరింత విస్తృతంగా డెవలప్ చేయనుంది గవర్నమెంట్. ఈ దేశానికి వెన్నెముక యువత. వాళ్ళందరూ కూడా స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు నరేంద్ర మోడీ గారు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.